అబ్బా ఈ ప్రొడక్షన్ ఈ సినిమా షూటింగ్ అంత చండాలమైన పని ఇంకోటి లేదండి. అందులో నీ ప్రొడక్షన్ మేనేజర్ ఒక పనికి మన పని ఇంకోటి లేదు. అందరి టైమింగ్స్ నేనే చూసుకోవాలి, అందరి లొకేషన్స్ నేనే చూడాలి, అందరి కాస్ట్యూమ్స్ నేనే చూడాలి. పైగా మా ప్రొడ్యూసర్ బడ్జెట్ తక్కువ, అన్ని భారాలు నా మీదే, మొత్తం బాధ్యత నా మీద. ఇంట్లో ఒక పని చేయరు కానీ ఇచ్చే రూపాయి కూడా లెక్క అడుగుతారు. ఆయనకేమో బడ్జెట్ తక్కువ, హీరోయిన్కి ఏమో ఖర్చులు ఎక్కువ, హీరోకి ఏమో టైమింగ్ తక్కువ, డైరెక్టర్కి ఏమో ల్యాగ్ ఎక్కువ. ఎంతమంది మధ్యలో పడి నేను నలిగిపోతున్నాను. ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు రారో తెలియదు, ఏ టైంకి వస్తారో తెలియదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ వస్తారు, అందరూ వచ్చేది అంతా అయిపోతుంది సార్. అంటే మీకు ఏం లేదు, ఇంత ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నారు, కూర్చోండి వచ్చేస్తారు. అంత వేలు ఉన్నారు, డైరెక్టర్ గారు కూడా వచ్చేస్తారు. అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హలో డైరెక్టర్ గారు, సార్ తొందరగా రండి సార్, ఈ ప్రొడ్యూసర్ గారు వచ్చేసారు. సార్ ఏం లేదు సార్, యాక్చువల్గా మన దగ్గర మంచి సీన్స్ ఉన్నాయి, పల్స్ తెలుసు సార్ నాకు. మీరు ఏం టెన్షన్ పడకండి, రొంబ సీన్ ఇருக்கு సార్, నల్ల ఇருக்கு సార్. మీరు కోపడకండి సార్, టైం ఉంది సార్. హీరోయిన్ గారు వచ్చేస్తున్నారు, హీరోయిన్ గారు రాగానే మీ పక్కనే కూర్చోబెడతాను, ఏ కోపతో ప్లీజ్ కూర్చొని చెప్తాను. హీరో రొంబ హాట్ స్టార్ సార్, మీకు తెలియదా? ఇంకా అపార్ట్మెంట్ హాట్ స్టార్ సార్ హీరో. మీరు కోపడకండి సార్, హీరోయిన్ గారు వచ్చేస్తారు, మీ పక్కనే కూర్చోబెడతాను. ఏంటి ప్రొడక్షన్ వచ్చేది, హీరోయిన్ ప్రొడ్యూసర్ పక్కన రెడీ సార్, రెడీ. ఓకే హీరో గారు వచ్చేస్తున్నారు సార్, ఆన్ ది వే. హీరో గారు తొందరగా రండి సార్, లేట్ అవుతుంది. అదే మాట్లాడేస్తారండి మన హీరో గారు. సార్ సార్ నమస్తే సార్. బాబు వస్తే బాబు, బాబు ప్రొడ్యూసర్ గారు బాబు. బాబు రెండో స్టార్ సార్, మన అపార్ట్మెంట్ హాట్ స్టార్ సార్ బాయ్. ఓకే హీరో ఒకసారి చేతిలో ఉంది సార్. హీరో గారు మీకోసం చాలా మంది వచ్చారు ఇక్కడికి. వాయిస్ ఏం చేస్తారు ఇక్కడ? అది బాబు 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 అలా కాదు బాబు, నేను తెలుసు బాబు, తెలుసు బాబు. బాబు అంటే బాబు మనకి చాలా చిన్న సీన్ బాబు, మీరేం టెన్షన్ పడకండి. మీకు అసలు టైం లేదు అన్నారు కదా, ఫాస్ట్ చేసేద్దాం బాబు. ఏం లేదు బాబు, సీన్ ఏంటంటే మీకు ఒక పోస్ట్ వస్తుంది బాబు. ఆ పోస్ట్ మీ ఇంటి సర్వెంట్ తీసుకొచ్చి మీకు అయ్యా పోస్ట్ ఇస్తారు బాబు. మీరు ఆ పోస్ట్ చూడంగానే అరే నాకు ₹1,00,000 లాటరీ తగిలిందిరా అని చెప్తారు. మీ సర్వెంట్ అడుగుతాడు, ఏం చేస్తారా డబ్బుతోటి అంటారు. సార్ ఏం చేస్తారని మీరంటే, ఒరే నేను పెద్ద బంగారం కొంటాను, ఒక పెద్ద కారు కొంటాను, బోల్డంత బంగారం కొంటాను అంటూ మీరు అలా డబ్బు వస్తే చీరలో పడిపోయాడు బాబు. మీ సర్వెంట్ ఈలోపు చూసి ఫోన్ చేస్తాడు అన్నమాట డాక్టర్ గారు. ఈలోపు డాక్టర్ వచ్చి అంబులెన్స్ చెప్తారు. ఇంతే బాబు సీను. ఓకే బాబు, మీకు ఎలా టైం లేదు అంటున్నారు, ఫాస్ట్గా చేద్దాం బాబు. ఓకే బాబు, బాగా చేద్దాం, మీరే కంగారు పడకండి. ఫాస్ట్ బాబు, బాబు సర్వెంట్ అనేది గుర్తుంది కదా నాన్న. ఓకే ఫాస్ట్గా. ఓకే ప్రొడక్షన్ మేనేజర్ రెడీ సార్, రెడీ రెడీ రెడీ. హనుమాన్ ప్రొడక్షన్స్ బాబు రెడీ బాబు. సౌండ్స్ లైట్ యాక్షన్. సార్ మీకు పోస్ట్ వచ్చింది అవునా? నాకు ₹1,00,000 లాటరీ వచ్చిందిరా. ₹1,00,000 లాటరీ వచ్చిందా? ఏం చేస్తారు సార్? లాటరీ కదా, నేను గోల్డ్ బంగారాన్ని కొన్నాను రా, పెద్ద బంగారాన్ని కొన్నాను రా, బెంచ్ కారు కొన్నాను రా, ఇంకా 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 డాక్టర్ సార్ అర్జెంట్గా మాకు హీరో బాబు. బాబు ఒక్క నిమిషం బాబు. చేయమన్నా ఫాస్ట్ చేయమన్నా చేశాను, ఫాస్ట్గా చేయమన్నారు, ఫాస్ట్గా చేయమన్నా చేశాను. నిజమే బాబు, మీకు ₹1,00,000 లాటరీ తగిలింది బాబు. కొంచెం సంతోషం, అంత స్పీడ్గా చెప్తే అర్థం అవ్వదు బాబు. ముందే చెప్పాలి మీరు పెద్ద హాస్టల్ బాబు, అపార్ట్మెంట్ మీరు. సో మీరు కొంచెం అర్థమయ్యేలా చెప్తే కొంచెం స్లోగా చేయండి బాబు. సరే సరే ఓకే బాబు, స్లోగా కదా, స్లోగా చేయండి బాబు. ఓకే బాబు. స్లోగా రాగా. హనుమాన్ ప్రొడక్షన్
ప్రొడక్షన్స్ టేక్ 2. బాబు రెడీ బాబు? బాబు రెడీ బాబు? బాబు రెడీ బాబు? సౌండ్స్ లైట్ యాక్షన్. సార్ మీకు పోస్ట్ వచ్చింది సార్. నాకు ₹1,00,00,000 లాటరీ వచ్చింది. ఇంకా ఏం చేస్తారు? నేను దాంతో గోల్డంత బంగారాన్ని కొంటాను రా, పెద్ద పెద్ద బంగారాలు కొంటాను రా, బెంచ్ కార్లో తిరుగుతారా. ఇంకా ఇంకానా ఇంకా కూర్చోండి కూర్చోండి. ఏమైంది? ఏం చేద్దాం? డాక్టర్ కాల్ చేయరా. డాక్టర్ అర్జెంట్గా వచ్చాను, మా హీరో గారికి వస్తుందన్న గున్నొప్పి. పేషెంట్ లోగా చేయండి. పాట హార్ట్ అటాక్స్ అంబులెన్స్ ఫోన్ చేయండి. బాబు స్లోగా చేయమన్న మాట వాస్తవమే. మరి ఎంత స్లోగా చేస్తే పడుకుని పోతారు బాబు ఆడియన్స్. పడుకుపోతున్నారా? మరి ఇప్పుడు స్లోగా చేయమన్నావు. అవును బాబు. నువ్వు ఏం చేస్తున్నావు అసలు? బాబు అలా అసలు హీరోయిన్ ఎక్కడ? బాబు తీసుకొస్తాను హీరోయినా? తీసుకొస్తాను హీరోయిన్ లేదా? తీసుకొస్తాను బాబు. హీరోయిన్ ఫోన్ చేయ ప్రొడక్షన్ ఫోన్ చేయ హీరోయిన్కి. వస్తారు హీరోయిన్ గారు వస్తారు. లబ లబ చిక్కిక్క లబ లబ హ లబ లబ చిక్కిక్క లబ లబ హ. లబ లబ చిక్కిక్క లబ లబ హ. ఓకే బాబు హీరోయిన్ గారు వస్తారు. నెక్స్ట్ షాట్ మీది ఈ షాట్ అయిపోగానే హీరోయిన్ గారితో మీకు సాంగ్ ఉందండి, డ్యూయట్ సాంగ్. ఓకే ఓకే బాబు. ఓకే బాబు ఇప్పుడు ఏంటంటే ₹1,00,00,000 లాటరీ తగిలింది కదా, కొంచెం నవ్వుతూ చేయాలి బాబు. అవును బాబు, నవ్వుతూ చేయాలి. ఓకే బాబు కొంచెం అది అర్థం అవ్వదు. నవ్వుతూ చెప్తే మీకు ₹1,00,00,000 ఆనందం కనబడాలి బాబు మొహంలో. ఓకే బాబు. ఓకే ఓకే ప్రొడక్షన్ మేనేజర్ హనుమాన్ నిలయం ప్రొడక్షన్స్ టేక్ 3. ఓకే బాబు రెడీ బాబు? సౌండ్స్ లైట్ యాక్షన్. సార్ మీకు పోస్ట్ వచ్చింది సార్. నాకు పోస్ట్ అవడం అప్పుడు నాదే రెడీ. అదే నాకు ₹1,00,00,000 లాటరీ వచ్చిందిరా. ₹1,00,00,000 లాటరీ ఏం చేస్తారు సార్? ₹1,00,00,000 లాటరీ వచ్చాక ఏం చేస్తాడు అడుగుతాడు ఫ్రూట్ గా. నేను పెద్ద పెద్ద బంగారాలు కొంటాను రా, తర్వాత గోల్డ్ అంత బంగారాన్ని కొంటాను రా, బెంచ్ కాడ కొంటాను రా. ఏది ఏమైంది సార్? గుండె నొప్పిరా. ఏం చేద్దాం? డాక్టర్ కాల్ చేయరా. డాక్టర్ నవ్వుకుంటూ వచ్చేయండి, మా హీరో గారు బాగా. బాబు అలాగే బాబు ఇప్పుడు నవ్వుతే చేయమన్నా ఫాస్ట్గా చేయమన్నా చేశాను. చేశారు నెమ్మదిగా చేయమన్నా చేశారు.
నవ్వుతూ కూడా చేయమన్నా చేసి చేశారు బాబు. అలాగే ఎలా చేయాలి అంటే ఒక నవ్వుతో ఒక డైలాగ్ లేదు బాబు అందులో. నవరసాలు 3 రసాలే పండే బాబు, ఇంకా చాలా టైం సరిపోలేదు నిజమే బాబు. హీరోయిన్ గారు నెక్స్ట్ సాంగ్ ఉంది బాబు. హీరోయిన్ సాంగ్ లేదు ఏం లేదు, నా టైం అయిపోయింది. బాబు, బాబు. నా టైం అయిపోయింది. బాబు, అలాగే. నేను వెళ్ళిపోను. బాబు. నేను వెళ్ళిపోను. బాబు అంటే ఆయనకి బిజీ షెడ్యూల్ ఉంటుంది ప్రొడ్యూసర్ గారు, ప్రొడక్షన్ మేనేజర్, నాకు ఎలాగో టైం అయిపోతుంది. అయినా మీరు కాపాడకండి సార్. ఇవ్వండి, హీరోయిన్ గారు వచ్చారు, కొంచెం అక్కడ చూడండి ఒకసారి. మీరు హీరోయిన్ గారు చూడండి. మేడం మేడం హీరోయిన్ గారు आप इधर आइए एक बार. आप ये आइए, చూడండి సార్ ఒకసారి హీరోయిన్ గారిని. హీరోయిన్ గారు మా సినిమా హీరోయిన్ అండి, ఆవిడ మీకు తెలీదా? ఆవిడండి బాబు ఇది. సార్ నేను నీకు ఓన్లీ యూట్యూబ్ లో చేసుకోవాలి. నా ప్రొడక్షన్ లో నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా వచ్చిన పక్కన హీరోయిన్లా కూర్చుంటాను. ఓకే థ్యాంక్ యూ.